వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలో దేశ రక్షణపై అవగాహన కల్పించేందుకు సిఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వందే మాతరం కోస్టల్ సైకిల్ యాత్రకు డిప్యూటీ కమాండెంట్ వికాస్ కుమార్ సాహు మత్స్యకారుల సహకారం కోరారు. భీమిలి జోన్ 3వ డివిజన్ మత్స్యకారుల నాయకులతో సమావేశంలో యాత్ర వివరాలను కమాండెంట్ వివరించారు. ఫిబ్రవరి 6న మధ్యాహ్నం 3 గంటలకు యాత్ర భీమిలి తీరానికి చేరనుందని తెలిపారు. మత్స్యకారుల నాయకుడు గంటా నూకరాజు మాట్లాడుతూ సముద్రంలో గాని తీరములో గాని మత్స్యకారులు తుపాకీ చేతపట్టని సైనికులా ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో సిఐఎస్ఎఫ్ కమాండెంట్ మహాపాత్రు, ఇన్స్పెక్టర్స్ ఎస్సీ ఘోష్, హెచ్ఎల్ మీనా తదితరులు పాల్గొన్నారు. So I will be very happy and thanking all the fishermen community representatives who are sitting with me here to helping us to organize this program here at Bhimli for the interaction with the community, fishermen community people. Thank you. K. Sahu from CISF Unit BPA Visakhapatnam. We have come to request you all to organize a small program. పార్వతీపురం మన్యం జిల్లా గిరిజన మారుమూల గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యాలను మెరుగుపరచడానికి జిల్లా యంత్రాంగం కృషి చేస్తోంది అని జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. కొమరాడ మండలంలోని 11 ప్రధాన బీటీ రోడ్లకు 23.44 కోట్లతో శంకుస్థాపన చేయడం జరిగింది. దీని ద్వారా దశాబ్దాలుగా రవాణా సౌకర్యం లేక ఇబ్బంది పడుతున్న గ్రామాల మార్గాలు సుగమం కావడం మరియు అత్యవసర సమయాల్లో వైద్య సేవలు త్వరితగతిన అందడం సాధ్యమవుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సి యశ్వంత్ కుమార్ రెడ్డి, సబ్ కలెక్టర్ ఆర్ వైశాలి, పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు. బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ గత నెలలో జరిగిన తప్పిదాలు పునరావృతం కాకుండా చూడమని అధికారులకు ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఈ నెల 30న వృద్ధులకు పెన్షన్లు సమయానుగుణంగా పంపిణీ చేయాలని పేర్కొన్నారు. బ్యాంకుల నుండి డబ్బులు ముందుగానే డ్రా చేసుకోవాలి. అదే రోజు పెన్షన్ల పంపిణీ పూర్తి చేయాలని సిబ్బందికి సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. % ఆఫ్ పేమెంట్స్ ఫస్ట్ తేదీనే 31వ తేదీనే కంప్లీట్ చేయాలి. 1వ తేదీ సెలవు కాబట్టి మళ్ళీ 2వ తేదీన పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కొనసాగుతుంది. 2వ తేదీతో పూర్తవుతుంది కాబట్టి డిస్ట్రిబ్యూషన్ గురించి వైడ్ పబ్లిసిటీ కల్పించి సోషల్ మీడియా, బీట్ ఆఫ్ టామ్ టామ్ అన్నిటి ద్వారా సరైన పబ్లిసిటీ కల్పించాల్సిందిగా కోరుతున్నాను. ముఖ్యంగా ఎల్డర్లీ పర్సన్స్ కి పెన్షన్ డిస్బర్స్మెంట్ చేసేటప్పుడు 20 సెకండ్స్ ఆడియో మెసేజ్ ఒకటి ఉంది. అది అందరికీ వినిపించేటట్టుగా కూడా వెల్ఫేర్ అసిస్టెంట్ అందరికీ సరైన డైరెక్షన్ ఇవ్వాల్సింది. కాబట్టి ఈ పెన్షన్ డిస్బర్స్మెంట్ కి సంబంధించి త్వరగా పెన్షన్ డిస్బర్స్ చేయడంతో పాటు క్వాలిటీ పెన్షన్ డిస్బర్స్మెంట్ కూడా అవసరం ఉంది. ముఖ్యంగా IVRS కాల్స్ ద్వారా మన పర్సంటేజ్ ఇంప్రూవ్ చేసుకోవాల్సింది. సో ఇట్స్ అ ప్రిపరేటరీ మీటింగ్ ఫర్ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్. రొటీన్ కాకపోయినా ప్రతి నెల 28వ తేదీ ఒకసారి మనం కలుసుకుంటాం. కలిసి ఇట్లా ఏమైనా ఇష్యూస్ ఉంటే విల్ సార్ట్ అవుట్ అండ్ విల్ ప్రిపేర్ ఫర్ ద నెక్స్ట్ మంత్. లాస్ట్ టైం జరిగిన తప్పుల్ని కూడా వి విల్ హైలైట్, వి విల్ టేక్ యాక్షన్. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం సకినేటిపల్లి మండలం అంతర్వేదిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దివ్య తిరు కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకుని 56 సత్రం నిర్మాణం జరిగింది. ఈ సందర్భంగా పాలమూరు వారి సత్రంలో అన్నదానం మరియు భోజన వితరణను రాజోలు శాసనసభ్యులు దేవ వరప్రసాద్ ప్రారంభించారు. సత్రం యజమానులు, అధ్యక్షులు, చైర్మన్లు కార్యక్రమాన్ని జయప్రదంగా నిర్వహించాలని తెలిపారు. ఇలా లోపలికి వచ్చాడు, ఒకసారి లోపలికి వచ్చాడు. ఇక్కడ సుమారు 5 నుంచి 6 లక్షల భోజనాలు ఈ 65 సత్రాల యాజమాన్యాలు కూడా తెలియజేస్తా ఉన్నా. సుమారుగా 4-5 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచో కాయగూరలు కానీ బియ్యం కానీ ఇక్కడ చక్కగా వండి పరిశుభ్రంగా మీరు భక్తులకి చాలా సంతోషంగా వారందరికీ కూడా నా అభినందనలు. నిజంగా గౌరవంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టి భక్తులకు ఎంతో ఆసక్తిగా నడుస్తున్న సత్రం యాజమాన్యాలకు అభినందనలు తెలియజేస్తున్నాం. అలాగే
5 లక్షల మందికి భోజనాలు పెట్టడం రెడీగా ఉన్నారు. ఓం శ్రీ నమో లక్ష్మీ నరసింహాయ నమః. ఇక్కడ సత్రం అన్నదానం జరుగుతుంది. ఈ సత్రం అన్ని సత్రంల వారికి తెలియజేయండి. మీకు ఏ అవసరం ఉన్నా ఉత్సవ కమిటీ చైర్మన్ తరపున మా కమిటీ తరపున మీకు ఏ సౌకర్యం కావాలన్నా మేము సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. మీరందరూ భక్తులకి నిత్యాన్నదానం బాగా చేయాలి. తిరుపతి జిల్లా నాయుడుపేటలో ప్రకాశం పంతులు ఆర్థిక సహాయంతో రోటరీ క్లబ్ నాయుడుపేట జనరల్ స్కూల్లో విద్యార్థులకు క్రీడా పరికరాలను పంపిణీ చేసింది. రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ నాగూరయ్య, సెక్రటరీ సుబ్రహ్మణ్యం మరియు సభ్యులు 100 మంది విద్యార్థులకు పరికరాలు అందజేశారు. నాగూరయ్య మాట్లాడుతూ విద్యార్థులకు చురుకుదనం, ఏకాగ్రత, శరీర దృఢత్వం ముఖ్యమని, చదువు మరియు ఆటలకు సమాన ప్రాధాన్యతను ఇవ్వాలని చెప్పారు. కార్యక్రమంలో రోటరీ సభ్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. అలా చదువుకునే పిల్లలకి అతని సొంత ఖర్చులతో, ముఖ్యంగా రోటరీ క్లబ్ ఉద్దేశం ఏంటంటే విద్య, వైద్యము ఈ రెండింటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాము. మరి విద్యార్థులకి వ్యాయామం అవసరము. వ్యాయామం చేయాలంటే ఆట వస్తువులు కావాలా. ఆట వస్తువులు అందించేదానికి మన లక్ష్మీనారాయణ ముందుకొచ్చి పిల్లలు ఆరోగ్యంగా ఉంటే బాగా చదువుకుంటారు, బాగా మంచి అభివృద్ధి చెందుతారు, బాగా వస్తారనే ఉద్దేశంతో వాళ్ళకి ఈరోజు ఈ ఆట వస్తువుల్ని, వివిధ రకాల ఆట వస్తువులు మన హెడ్ మాస్టర్ గారికి ఈ మెటీరియల్ అంతా ఈ ఆట వస్తువులను అందించిన లక్ష్మీనారాయణ గారికి మన రోటరీ క్లబ్ తరఫున అందరం కలిసి ఆయన ధన్యవాదాలు తెలుస్తూ ఈ అవకాశం. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలోని తగరపు వలస సంతపేటకు చెందిన చెట్ల భరత్ కుమార్ రెడ్డి ఇంటి ముందు బైక్ను రాత్రి 3 దొంగలు తాళం చాకచక్యంగా తీసి దొంగతనం చేశారు. ఈ ఘటన సీసీ కెమెరాల్లో రికార్డు కావడంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. దొంగతనాలు నివారించడానికి స్థానికులు భీమిలి పోలీసులకు సహాయం కోరుతున్నారు. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలో విశాఖ ఉత్సవాలలో భాగంగా తీర ప్రాంతంలో అంగరంగ వైభవంగా ఉత్సవాలు నిర్వహించారు. పలు పార్టీల రాజకీయ నాయకులు, ప్రముఖులు, ప్రజలు హాజరై కళాకారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు నవీన్ డాన్స్లను ఆసక్తితో తిలకించారు. మొదటి రోజు అన్ని విభాగాల్లో ఉత్సవాలు పండుగ వాతావరణంలా సందడిగా సాగింది. సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి అమ్మవారిని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ దంపతులు దర్శించుకుని అమ్మవారికి పూజలు నిర్వహించారు. నేటి నుండి 5 రోజుల పాటు జరగనున్న కుంకుమార్చన పూజలలో వారు పాల్గొన్నారు. ఆలయ అర్చకులు ఆశీర్వచనాలు, తీర్థ ప్రసాదాలు అందుకున్నారు. అనంతరం సికింద్రాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మాజీ మంత్రి పాల్గొని సికింద్రాబాద్, ఖైరతాబాద్, అమీర్పేటకు చెందిన 70 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఆర్థిక సహాయం చెక్కులను రెవెన్యూ అధికారులతో కలిసి అందజేశారు. రంగారెడ్డి జిల్లా బడంగ్పేట్ సర్కిల్ కార్యాలయం ముందు బీజేపీ బడంగ్పేట్
అధ్యక్షుడు రాళ్లగూడెం రామకృష్ణ నేతృత్వంలో పార్టీ నాయకులు దోమల నియంత్రణ లోపంపై ధర్నా నిర్వహించారు. వారు ఫార్మింగ్ మస్కిటో బ్యాట్లు ఉపయోగించి అధికారుల నిర్లక్ష్యాన్ని ఎండగట్టారు. సర్కిల్ పరిధిలోని 6 డివిజన్లలో దోమలు పెద్ద సమస్యగా మారి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు ఫార్మింగ్ కేవలం చూపింపుగా చేస్తారని వెంటనే శాశ్వత చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్థానికంగా సమీక్షలు మాత్రమే చేస్తారని, గతంలో ఏర్పాటు చేసిన ఎస్ఎన్డిపి నాలాలు ప్రజలకు ఉపయోగపడకపోవడంపై తీవ్ర విమర్శలు చేశారు. కాలనీ అసోసియేషన్ నుంచి కాలనీ మెంబర్స్ నుంచి ఎన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి. పిల్లలు బయట తిరగలేకపోతున్నారు, పార్క్లో ఉండలేకపోతున్నారు. సో ప్రతి చిన్న విషయం, ఎందుకంటే దోమల విషయం చాలా చిన్న విషయం కాదు. మంచి క్యాన్సర్ దానికి మంచి ట్రీట్మెంట్ ఉంటుంది. దోమ వస్తే డెంగ్యూ వస్తే మాత్రమే ట్రీట్మెంట్ లేదు. సో ఇది చిన్న విషయం. బడంపేట్ సర్కిల్ ఆఫీస్ వద్ద ఏదైతే 6 డివిజన్లు ఉన్నాయో 6 డివిజన్లలో విపరీతంగా దోమలు పెరిగి ప్రజల ప్రాణాలతో ఇబ్బంది చెలగాటమాడుతున్న ఈ ప్రభుత్వం అధికారులను ముద్రిద్ర వేయాలని ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే ఈ చెరువులలో గుర్రపుడెక్క విపరీతంగా పెరిగి మురుగునీరు వచ్చి గుర్రపుడెక్క విపరీతంగా పెరిగి. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. మీరే చూస్తున్నారుగా, ఇదే మ్యాజిక్ మ్యాట్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను వీడిని చదువుకో అంటలేదు. మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు. మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్ ఎడ్యుకేషనల్ గేమ్స్ తో పాటు ప్లే బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్ వల్ల పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు. ప్లస్ వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గేమ్ టైమ్ ఇస్ లెర్నింగ్ టైమ్ విత్ మ్యాజిక్ మ్యాట్. మీరు ఆఫీస్ లో బిజీ అందరితో షేర్ చేసుకోండి. వివేక్, ఆడుకున్నది చాలు, ఇంట్లోకి రా. చదువుకునే టైం అయింది కదా. టాటా. రేఖ, ఎందుకు ఎప్పుడు వాణ్ణి తిడుతూనే ఉంటావు? వీడికి చదువు మీద ఇంట్రెస్టే లేదు. వీడిని ఎలా చదివించాలని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. ఇది యూనివర్సల్ పేరెంట్ ప్రాబ్లం. మా అబ్బాయి రోహిత్ తోనూ ఇలాంటి ప్రాబ్లమే ఉండేది. కానీ ఇప్పుడు చదువుకో అనగానే హ్యాపీ అయిపోతున్నాడు. ఇంకా వాడి లెర్నింగ్ టైం ప్లే టైం గా మారిపోయింది. అంతా మ్యాజిక్ మ్యాట్ వల్లే తెలుసా? మ్యాజిక్ మ్యాటా అంటే ఏంటి? మ్యాజిక్ మ్యాట్ ఫ్రెండ్స్ గా అయిపోయాం సంతోషం. మ్యాజిక్ మ్యాట్ ప్లే జోనే ఇంటికి వచ్చింది ఉత్సాహం. మ్యాజిక్ మ్యాట్ టిక్ 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 బూమ్ 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 బూమ్. మ్యాజిక్ మ్యాట్ టిక్ టిక్ లర్నింగ్ డన్. టిక్ టిక్ బూమ్ బూమ్ ప్లే డన్. టిక్ టిక్ హ్యాపీ మామ్ అండ్ డాడ్. టిక్ టిక్ బూమ్ బూమ్ హ్యాపీ. Learning is fun with Magic Mat. యువర్ అటెన్షన్ ప్లీజ్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. మీరే గెస్ట్ రిపోర్టర్ అయ్యే ఛాన్స్. మీ వీధిలో జరిగే ఇన్సిడెంట్స్, మీ ఊరిలో, మీ మండలంలో జరిగే సంఘటనలు న్యూస్ ఫార్మెట్లో మాకు పంపండి. మేము మీరు పంపిన వార్తలను పబ్లిష్ చేస్తాం. మీ సమాచారానికి సరికొత్త ఫోకస్ క్షణాల్లో. మరింకెందుకు ఆలస్యం? వెంటనే మీ ప్లే స్టోర్లోకి వెళ్ళి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీరే గెస్ట్ రిపోర్టర్ అవ్వండి. ఇప్పటి పిల్లలు డిజిటల్ ప్రపంచంలో పుట్టి పెరుగుతున్నారు. వాళ్ళ చుట్టూ చాలా గ్యాడ్జెట్స్, వాళ్లతో కమ్యూనికేట్ అయ్యేలా. అందుకే స్కూల్లో కూడా అదే టెక్నాలజీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మన పాత పద్ధతులు వాళ్ల ముందు చెల్లవు. మీ స్కూల్లో మై టాకింగ్ ట్రీ ఉంటే పిల్లలకి ఇంటరాక్టివ్ గా నేర్పించొచ్చు,
పిల్లలు ఎటువంటి ప్రెషర్ లేకుండా చదువుకోవచ్చు. మీ బిజీ లైఫ్ లో పెద్ద పెద్ద న్యూస్ చదివే టైం లేదా? కాస్తంత రిలాక్స్ అవ్వడానికి, సరికొత్త సమాచారాన్ని తెలుసుకోవడానికి మీ చేతిలోకి వచ్చేసింది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ప్రతి వార్త మీకోసమే షార్ట్ గా, గల్లీ నుంచి ఢిల్లీ దాకా, మన ఊరు నుంచి విదేశాల దాకా, ఎక్కడ ఏ సంఘటన జరిగినా క్షణాల్లో మీ ముందుంచుతోంది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ఎంటర్టైన్మెంట్ నుంచి బిజినెస్ దాకా, ఆరోగ్యం నుంచి ఆధ్యాత్మికత దాకా, వింతలు విడ్డూరాల నుంచి వాస్తు రాశి ఫలాల దాకా షార్ట్ గా వీడియోలతో సమాచారాన్ని మీకు అందిస్తోంది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మీ మొబైల్ ప్లే స్టోర్ నుంచి అప్డేట్ వార్తల కోసం A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. సమస్త సమాచారాన్ని క్షణాల్లో తెలుసుకోండి. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ నుంచి. టాకింగ్ ట్రీ, కొత్త కొత్త లెసన్స్ నేర్పే టాకింగ్ ట్రీ. క్యూట్ క్యూట్ రైమ్స్ పాడే టాకింగ్ ట్రీ. స్టోరీస్ చెప్పేడోడు, మనకి నచ్చేడోడు, లర్నింగ్ అన్ని ఫన్ చేసే టాకింగ్ ట్రీ. ట్రీని అడుగు నువ్వు, అన్ని చెప్పి నీకు, ఎనీ టైమ్ ఎవ్రీ టైమ్ టాకింగ్ మై టాకింగ్ ట్రీ, యువర్ టీచర్ ఫ్రమ్ నేచర్. మారుతున్న ఈ దునియాలా మీరు ఎప్పటికీ ముందుండాలంటే మీరందరూ నమ్మకమైన ఈ స్పీడ్ వార్తల కోసం చూస్తున్నారు కదా. ముచ్చట ఎట్లాంటిదైనా ముక్కుసూటిగా ఉంటది. చిన్న వార్తలను సరికొత్తగా మీ ఫోన్లకే అందిస్తది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ఇటు రాజకీయం, అటు వినోదం, జాతీయము అంతర్జాతీయము, అటు ఆటలు వ్యాపారం, టెక్నాలజీ సాంప్రదాయం, కేటగిరీ ఏదైనా వివరంగా మీకు అందించే తెలుగు యాప్ A1 ఫ్లాష్ న్యూస్ షార్ట్ న్యూస్ తెలుగు యాప్. ఏ వార్త అయినా నిజము, స్పీడు నిరంతరము. అందుకే జప్పున మీ ఫోన్లల్లా ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండిలా. పక్కా వార్తలు చదివే కేర్ ఆఫ్ రీడర్ మీరే గండి. ఏమంటారు, డౌన్లోడ్ చేసుకుంటారా మరి? వెల్కమ్ టు న్యూస్. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలో 3 మున్సిపాలిటీలు ఉన్నాయి. అందులో మొయినాబాద్, శంకర్పల్లి మరియు చేవెళ్ల ఎన్నికల నోటిఫికేషన్ పరంగా ఈ రోజు నుంచి మున్సిపల్ నామినేషన్లు ప్రారంభించారు. ఈ యొక్క నామినేషన్లు పర్వం ఈ నెల 30 వరకు కొనసాగనుంది. ఈ యొక్క నామినేషన్లకు పోలీసు వ్యవస్థ భారీ బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. హైదరాబాద్ గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మొఘల్ ఖానాల్ వద్ద అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. వినాయక విగ్రహాల వ్యర్థాలను నిల్వ చేసిన గోదాంలో ఈ ప్రమాదం సంభవించినట్లు సమాచారం. గోదాం పక్కనే జరుగుతున్న వెల్డింగ్ పనుల సమయంలో ఎగసిన మంటలు ప్రమాదవశాత్తు వ్యర్థాలపై పడడంతో అగ్ని ప్రమాదం ఏర్పడింది. సమాచారం అందుకున్న వెంటనే లంగర్ హౌస్ అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. సామాన్యత చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాల్యం మండల కేంద్రంలోని గురుకుల పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు. రాష్ట్ర వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియా సంయుక్త కార్యదర్శి కిషోర్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో సాక్షి వారి సౌజన్యంతో పేద విద్యార్థుల కోసం 10వ తరగతి మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్ స్టడీ మెటీరియల్ను అందజేశారు. ఈ సందర్భంగా కిషోర్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ గురుకుల పాఠశాలల్లో చదివే విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడాలని ఆకాంక్షించారు.
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం ముత్తంగి డివిజన్ పరిధిలోని కర్దనూరు గ్రామంలో నూతనంగా నిర్మించనున్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సముదాయ భవనానికి రాష్ట్ర రెవెన్యూ రిజిస్ట్రేషన్ స్టాంప్స్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన చేశారు. 3 ఎకరాల విస్తీర్ణంలో ఆధునిక వసతులతో భవనం నిర్మిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ధరణి స్థానంలో భూభారతి వ్యవస్థ తీసుకొచ్చామని, సామాన్యులకు సులభంగా సేవలు అందించడమే లక్ష్యమన్నారు. ఓఆర్ఆర్ పరిధిలో 11 ఇంటిగ్రేటెడ్ కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నామని, భూధార్ కార్డు ద్వారా భూమి సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. సమస్యలు శాశ్వతంగా పరిష్కరించే విధంగా అధునాతన యంత్రాంగంతో అధునాతన టెక్నాలజీతో ఈనాడు ఈ రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టం ద్వారా ఈ రాష్ట్రంలో ఉండే భూములున్న ఆసాములకే కాకుండా విదేశాల్లో భూములు ఇక్కడ కొని ఇన్వెస్ట్ చేసిన వారికి కూడా పూర్తి భద్రత కల్పించే కార్యక్రమాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈనాడు చేపట్టింది. చాలా మంది ఏంటంటే నా దృష్టికి వచ్చింది ఏంటంటే ఈ డూప్లికేట్ ఆధార్ కార్డు మీరు వేసి రిజిస్ట్రేషన్ చేస్తా ఉన్నారు. ఇది అవి దూరం పోవాలంటే బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఉంటే బ్యాంక్ అకౌంట్ ఉంటుంది. అదేవిధంగా ఎక్సెస్ రిజిస్ట్రేషన్ ఏదైతే ఉంటుందో మన సపోజ్ దాంట్లో ఎంట్రీ ఏదైతే చేస్తారో, నేను గతంలో కూడా ఏం చేసినంటే దీని సేల్ ట్యాక్స్ లేకపోతే జిఎస్టీ కింద ఎంట్రీ చేస్తే ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది, అథెంటికేషన్ ఉంటుంది. చాలా మంది ఏంటంటే అథెంటికేషన్ లేక గిద్దలు తీసి బడ్జెట్ లేవర్ తీసుకొని అమ్ముతా ఉన్నారు. చాలా ఇబ్బందులు అయితే ఉన్నాయి. ఈ ఇబ్బందుల నుంచి తొలగించాలంటే మీరు ఆదేశాలు వేయాలి. రాబోయే రోజుల్లో ఇంత ఆదర్శంగా చేస్తూ ఉన్నారు. రిజిస్ట్రేషన్ కూడా 11 క్లస్టర్ 34 రిజిస్ట్రేషన్ 11 క్లస్టర్లో ఒక క్లస్టర్ పడంజర్ చేసినందుకు పడంజర్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నిజామాబాద్ నగరపాలక సంస్థ పరిధిలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. బుధవారం కంటేశ్వర్ మున్సిపల్ జోన్ కార్యాలయం, టీటీడీ కళ్యాణ మండపం, బాన్సువాడ మున్సిపల్ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాలను ఆయన పరిశీలించారు. నామినేషన్ వివరాలను రోజువారీగా టీపోల్ యాప్లో అప్లోడ్ చేయాలని, హెల్ప్ డెస్క్ ద్వారా అభ్యర్థులకు పూర్తి అవగాహన కల్పించాలని సూచించారు. ఈ నెల 30 వరకు ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తామని తెలిపారు. ఈరోజు బన్స్వాడ మున్సిపాలిటీ నామాంకన కేంద్రాల్ని సబ్ కలెక్టర్ మేడంతో మున్సిపల్ కమిషనర్ గారితో సందర్శించడం జరిగింది. ఇక్కడ ఇంగ్లీష్తో పాటు హిందీలో అండ్ తెలుగులో నామాంకన ఫామ్స్ కూడా అందుబాటులో ఇప్పుడు పెట్టడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఏసీసీ గారి నిర్దేశాల మేరకు మేము ఈ బోర్డులో కూడా పబ్లిక్ డొమైన్లో కూడా ప్రతిరోజు ఎన్ని నామాంకన్ ఫామ్స్ దాఖలు అయ్యాయో అది కూడా పారదర్శకంతో అప్లోడ్ చేసే క్రమంలో ప్రతి ఒక్క సెంటర్కి ఆపరేటర్స్ కూడా నియమించడం జరిగింది. ఇక్కడ సబ్ కలెక్టర్ గారు, కమిషనర్ గారు, వారి టీం అంతా అందుబాటులో ఉండి మార్నింగ్ 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ ప్రక్రియ సాఫీగా సక్రమంగా జరిగేలాగా వాళ్ళు అప్రమత్తంగా ఉండి పని చేస్తూ ఉన్నారు. మున్సిపాలిటీలో ఏ వార్డులో ఓటర్గా నమోదైనా మీరు వేరే వార్డులో కూడా కౌన్సిలర్గా లేదా కార్పొరేటర్గా పోటీ చేసుకోవచ్చు. దాన్ని ఇంకా సక్రమంగా చేసుకోవడానికి మేము సబ్ కలెక్టర్ గారికి సాఫ్ట్ కాపీస్ కూడా మొత్తం మున్సిపాలిటీ సంబంధించిన ఓటర్ కాపీస్ కూడా వాళ్ళు అందుబాటులో పెడతారు. ఏలూరు జిల్లా ఎస్పీ శ్రీ కె ప్రతాప్ శివకిషోర్ ఆదేశాల మేరకు 28/1/2026న రైట్ టు ఇన్స్పిరేషన్ యాక్ట్ 2005పై అవగాహన సదస్సు ఏలూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్లో అదనపు ఎస్పీ శ్రీ ఎన్ సూర్యచంద్రారావు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఐ ద్వారా ప్రజలకు ప్రభుత్వ సమాచార హక్కు, అవినీతి నివారణ, సేవల సమర్థవంతత పెంపు, చట్టపరమైన బాధ్యతలు వివరించారు. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఏవన్ టీవీ తెలుగు న్యూస్.